ఏమంటున్నానంటే ఇదంతా లోకస్తులకు లేదు, ఇవన్నీ లేదు కాబట్టి, ఈ నిరీక్షణ వాళ్ళకి లేదు కాబట్టి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారండి. మళ్ళా నీకున్నన్ని సమస్యలు వాళ్ళకి లేవు, నీకున్నన్ని బాధలు వాళ్ళకి లేవు, నీకున్నంత ప్రెజర్ వాళ్ళకి లేదు. ఎంతుండి కూడా నువ్వు ప్రశాంతంగా ఆదివారం రాగానే శుభ్రంగా తలంటూ స్నానం చేసి బైబిల్ తీసుకొని ఇది 24 నెత్తిన పెట్టుకొని కూడా 24 సమస్యలు నెత్తిన పెట్టుకొని నెక్స్ట్ అడిగేంటో అర్థం కాక జీవితం శూన్యమయ్యి ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టి కూడా ఇంత ఆందోళన గందరగోళం నెత్తి నిండా కలిగి ఉండి కూడా నువ్వు ఆనందంగా పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఎంత సంతోషంగా, అమ్మో టైం అవుతుంది, అసలు నీ ముఖంలో ఆందోళన, అమ్మో దేవుని సన్నిధి, ఒక రకమైన ఆనందం. నీ చుట్టూ ఉండి చూసే వాళ్ళకి అన్యులకి బిత్తరపోతుంటారు వాళ్ళు, నీకు తెలియదు వాళ్ళు నేను కనిపెడుతున్నారని. నీ కుటుంబంతో నీ పిల్లలతో నువ్వు సంతోషంగా ఆలాజాలంగా హడావుడిగా రోడ్డు మీదకి వస్తుంటే 24 సమస్యలు కలిగి కూడా నువ్వు సంతోషంగా ప్రభు సన్నిధికి పరిగెత్తుతుంటే 1-2 సమస్యలకే పరిస్థితులు అర్థం కాక జుట్టు బీక్కొని సద్దామా బతుకుదాం అనుకునే పొజిషన్లో ఉన్న వాళ్ళు చూసి ఆ మనిషికున్న సమస్యలు, ఆ మనిషికున్న పరిస్థితి నిజంగా నాకుంటే అస్సలు నేను ఇప్పుడు కాదు ఎప్పుడో సచ్చి ఉండేవాడిని, సచ్చి ఉండేదాన్ని. నేను 1-2కి ఇంత గందరగోళం అవుతున్నాను, అన్ని పెట్టుకున్న ఆ మనిషి అంత ఆనందంగా ఎలా ఉంటున్నాడు, అంత హ్యాపీగా ఎలా ఉంటుందని కోటి వరహాల ప్రశ్న వేసుకొని చూస్తున్నారు వాళ్ళు. ఎవరాళ్ళు? నువ్వేమో ఎట్ట పరిగెత్తుతున్నావు? నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ, శ్రీకరుండకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు.